అడవిలో ఏనుగంత బలం దానికి లేదు. జిరాఫీ అంత పొడుగు కాదు. చిరుతపులి అంత వేగమూ లేదు. పోనీ నక్కంత తెలివైనదా అంటే అది కాదు. మరి ఏ అర్హత ఉందని సింహం అడవికి రాజు అయింది? మనం సింహం యొక్క యాటిట్యూడ్ గురించి చాలా విన్నాం. కానీ దాని సామ్రాజ్యాన్ని నిలబెట్టే దాని క్రమశిక్షణ, డిసిప్లిన్ గురించి ఎవ్వరికీ తెలియదు. సింహానికి ఉండే ఈ 5 క్రమశిక్షణలు కనుక మీరు అలవాటు చేసుకుంటే మీరు ఎంచుకున్న రంగానికి మీరే కింగ్ అవుతారు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పాయింట్ నెంబర్ 1, ద ఎకానమీ ఆఫ్ ఎనర్జీ. సింహం రోజుకి 20 గంటలు నిద్రపోతుంది. దీన్ని సోమర్తనం అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. అది ఒక స్ట్రాటజిక్ డిసిప్లిన్. మన జీవితంలో కూడా ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవ్వడం, ప్రతి ఒక్కరితో వాదించడం మన ఎనర్జీని వేస్ట్ చేస్తుంది. మనం రోజు మొత్తం పని చేస్తున్నామని అనుకుంటాం, కానీ మధ్యలో ఫోన్ చూడటం, అనవసరమైన ముచ్చట్లు పెట్టడం వల్ల అసలైన పని మీద ఏకాగ్రత తప్పుతుంది. ఒక డేలో మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఏదో ఐడెంటిఫై చేసి ఆ టైంలో మీ పూర్తి శక్తిని అక్కడ పెట్టండి. పనికిరాని విషయాల మీద కోపం తెచ్చుకోవడం, వాదించడం మానేయడమే సింహం యొక్క మొదటి క్రమశిక్షణ. నెంబర్ 2, ద పవర్ ఆఫ్ నో. సింహం ఆకలితో చస్తున్నా సరే దొరికిన ప్రతి చిన్న కుందేలు వెనక పరిగెత్తదు. ఎందుకంటే దానికి తెలుసు, చిన్నవాటి వెనుక పరిగెత్తితే తన శక్తి వృధా అవుతుంది తప్ప ఆకలి తీరదని. మనం కూడా తక్కువ లాభం వచ్చే పనులు లేదా మన ఎదుగుదలకు ఉపయోగపడని పనుల మీద ఎక్కువ సమయం కేటాయిస్తాం. మీకు 10 అవకాశాలు వచ్చినా అందులో మిమ్మల్ని అత్యున్నత శిఖరానికి తీసుకెళ్లే ఒక్కదాన్ని మాత్రమే ఎంచుకోండి. మిగిలిన 9 పనులకు నో చెప్పడం నేర్చుకోండి. ఏది చేయాలో తెలియడం తెలివితేటలు, కానీ ఏది వదిలేయాలో తెలియడమే సింహం యొక్క 2వ క్రమశిక్షణ. నెంబర్ 3, టీమ్ డిసిప్లిన్. సింహం ఎప్పుడు తన గుంపును వదిలిపెట్టదు. వేటాడేటప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం అన్నీ కలిసి అటాక్ చేస్తాయి. అలాగే వేటాడిన తర్వాత తన పిల్లలకు, కుటుంబానికి రక్షణగా నిలుస్తుంది. మన ఎదుగుదలలో మన ఫ్యామిలీ ఇంకా మన టీం పాత్ర చాలా ఉంటుంది. ఒంటరిగా గెలవడం కంటే అందరినీ కలుపుకొని వెళ్ళడమే అసలైన నాయకత్వం. రాజు అంటే శాసించేవాడు కాదు, తన వాళ్ళను రక్షించేవాడు. అదే సింహం యొక్క 3వ క్రమశిక్షణ. నంబర్ 4, సెట్టింగ్ బౌండరీస్. సింహం తన సామ్రాజ్యం చుట్టూ ఒక హద్దు పెట్టుకుంటుంది. ఆ హద్దుని దాటి ఎవ్వరినీ రానివ్వదు. మన జీవితంలో కూడా డిస్ట్రాక్షన్స్ కి ఇంకా నెగిటివ్ మనుషులకి ఒక బౌండరీ పెట్టాలి. మన పర్సనల్ స్పేస్ లోకి ఎవరిని రానివ్వాలో మనమే నిర్ణయించాలి. హద్దులు లేని జీవితం ఎప్పుడూ ప్రమాదమే. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే సింహంలా నిలబడి మీ గౌరవాన్ని కాపాడుకోండి. మీ జీవితంలో మీరు గీసుకున్న లక్ష్మణ రేఖే మీ గౌరవాన్ని కాపాడుతుంది. ఇదే సింహం యొక్క 4వ క్రమశిక్షణ. నెంబర్ 5, సైలెన్స్ ఈజ్ డెడ్లీ. నిశ్శబ్ద వ్యూహం. సింహం వేటాడేటప్పుడు అస్సలు శబ్దం చేయదు. గడ్డిలో కలిసిపోయి అత్యంత నిశ్శబ్దంగా అడుగులు వేస్తుంది. మీ ప్లాన్ గురించి అందరికీ చెప్పకండి. మీ సక్సెస్ గురించి ముందే డప్పు కొట్టుకోకండి. మీ పని నిశ్శబ్దంగా ఉండాలి, కానీ దాని ప్రభావం గంభీరంగా ఉండాలి. ప్రచారానికి ఇచ్చే విలువ పనికి ఇవ్వండి. ఇదే సింహం యొక్క 5వ క్రమశిక్షణ. సో ఫ్రెండ్స్, చూసారు కదా, సింహం అడవికి రాజు అయింది దాని బలం వల్ల కాదు, దాని యొక్క క్రమశిక్షణతో. ఈ రోజు నుండే ఈ 5 క్రమశిక్షణలను ఒక్కొక్కటిగా మీ లైఫ్ లో అలవాటు చేసుకోండి. మీ సామ్రాజ్యానికి మీరే కింగ్ అవ్వండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సింహం దగ్గర ఉండే ఏ డిసిప్లిన్ మీ దగ్గర ఉందో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అర్నాస్ గోల్డెన్ వర్డ్స్. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.